సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమట దారిని చూపిన క్రాంతి, తూరుపు తెల్లారని నడి రాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి గాంధీ. మహాత్ముడికి తెలిసింది ఒక్కటే, ఎక్కడ వివక్ష ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడటం, సత్యం అహింసల కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకపోవటం. ఒక్కో చినుకు గాలివానగా మారినట్టు ఆయన ఒక్కో అడుగు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కోటలను బీటలు వారేలా చేసింది. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. చిన్నతనం నుంచే గాంధీజీలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. 13 ఏళ్ల వయస్సులో కస్తూరిబాతో బాపూజీకి వివాహమైంది. 1888లో న్యాయశాస్త్ర విద్య చదివేందుకు లండన్ వెళ్లారు. అక్కడ్నుంచి వచ్చాక ముంబై కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఓ కేసు వాదించేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ 21 ఏళ్లు అక్కడే ఉండిపోయారు. అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాలు చరిత్ర గతిని మార్చగలిగిన గొప్ప నేతగా గాంధీజీని తయారు చేశాయి. భారతీయుల ఆత్మగౌరవం కోసం దక్షిణాఫ్రికాలో శాసనోల్లంఘనోద్యమం చేపట్టి సక్సెస్ అయ్యారు గాంధీజీ. 40 ఏళ్ల వయస్సులో దేశానికి తిరిగొచ్చిన బాపూజీ సేవ కోసం అహ్మదాబాద్లోని సబర్మతి దగ్గర ఆశ్రమం స్థాపించారు. 1919లో బ్రిటిష్ సైనికాధికారి జనరల్ డయ్యర్ ప్రజలపై కాల్పులు జరపడం, జలియన్ వాలాబాగ్ మారణకాండ గాంధీజీ రాజకీయాల్లోకి వచ్చేందుకు కారణమయ్యాయి. సహాయ నిరాకరణ వల్లే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని చెప్పిన గాంధీజీ బ్రిటిష్ వాళ్లు దేశం నుంచి వెళ్లే వరకు శాంతియుతంగా ఉద్యమం కొనసాగించారు. సత్యాగ్రహ ఉద్యమం, ఖైరా సత్యాగ్రహం, రౌలత్ సత్యాగ్రహం, నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం, బార్డోలి సత్యాగ్రహం, సైమన్ కమిషన్ రాక బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర, క్విట్ ఇండియా లాంటివి గాంధీజీ చేపట్టిన ఉద్యమాల్లో ముఖ్యమైనవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హిందూ ముస్లింల మధ్య శాంతి కోసం కలకత్తాలో నిరాహార దీక్ష చేశారు గాంధీజీ. ఉత్తర పంజాబ్, బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక చర్యలు ఆపాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 1948 జనవరి 30న గాడ్సే జరిపిన కాల్పుల్లో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశం ఆర్థికంగా బలపడుతుందనేవారు గాంధీజీ. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కనేవారు. అహింసా మార్గంలో లక్షలాది మందిని కదిలించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు గాంధీజీ. ఆయన మరణించినా ఎప్పటికీ ప్రజల గుండెల్లో జీవించే ఉంటారు.